నీ మనసులో ఒకరి గురించి ఆలోచిస్తున్నావు కదూ, కానీ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. ఆ విషయాన్ని గురించి ఎప్పుడు కూడా నువ్వు ఆందోళన పడుతూ ఉంటావు. వాళ్ళ గురించే ఎక్కువగా ఆలోచిస్తావు. వాళ్ళు మళ్ళీ నాతో మాట్లాడతారా, నాతో వస్తారా, నాతో కలిసి ఉంటారా అని ఎదురు చూస్తూ ఉంటావు, ఆలోచిస్తున్నావు. వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచిస్తున్నావు కదూ, కానీ వాళ్ళు నీ గురించి ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. ఆ విషయాన్ని నీకు ఇప్పుడు తెలియజేస్తాను. చాలామందికి ఇష్టమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఫ్రెండ్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరైతే మనకు దూరంగా ఉంటారో వాళ్ళ గురించి కానీ ఏదో ఒక టైంలో కానీ ఏదో ఒక రోజు కానీ ఎక్కువ ఆలోచిస్తాం. కొంతమంది అయితే ఆలోచన నుండి అసలు బయటికే రాకుండా ఆలోచిస్తారు. అదే పనిగా నా వాళ్ళు నాకు దూరం అయ్యారు, వాళ్ళు ఉంటే నాకు బాగుండేది, ఎంత సపోర్టుగానో ఉండేవారు, చేతులారా వాళ్ళని దూరం చేసుకున్నా, ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియటం లేదు, వాళ్ళు వస్తే ఆ దేవుని దయ వల్ల ఎంత బాగుంటుందో అని తల్లిదండ్రులనైనా కావచ్చు, తల్లిదండ్రులతో గొడవపడి మాట్లాడుకోకపోవటం, భర్త వైపు వాళ్ళతో గొడవలు పడటం, భార్యాభర్తలు గొడవలు రావటం, విడాకులు తీసుకొని కలిసిన రోజులు కూడా ఉన్నాయండి. తీసుకొని విడాకులు తీసుకుంటారు. అట్లా తీసుకున్న వాళ్ళు చాలామంది కలిసిన రోజులు కూడా ఉన్నాయి. ఆ తరువాత మళ్ళీ అర్థం చేసుకుంటారండి. అర్థం చేసుకొని వాళ్ళ ప్రేమను వాళ్ళు దూరంగా ఉంటానా, దూరం అయితే కానీ వాళ్ళకి తెలియలే వాళ్ళకున్న ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి. కోపతాపాలతో విడిపోయిన భార్యాభర్తల ప్రేమ అన్యోన్యత అలాగే ఉంటాయి. కోపాలతో తాపాలతో నువ్వెంత అంటే నువ్వెంత అని గొడవలు పడి తగాదలకు పోటీలు, నేను తగ్గను అని ఒకరికొకరు భార్యాభర్తలు అన్న విషయాన్ని కూడా మర్చిపోయి కొట్టుకునే కాడికి వెళ్తారు. కొట్టుకునే కాడికి తిట్టుకునే కాడికి వెళ్ళి ఏం లేదు, విడికాయతాలు తీసుకోవటం అంటే అది ఒక మ్యాజిక్ అనమాట. కపాలన విడికాయతాలు పెట్టుకోవటం, విడిపోవటం, తర్వాత మళ్ళీ ఒకరినొకరు గుర్తు చేసుకోవటం, బాధపడటమో ఏడవటమో మొత్తుకోవటం, ఇలాంటివి చేసి మళ్ళీ ఒకరికొకరు సర్దుకొని ఆ విడికాయతాలను రద్దు చేసుకొని మళ్ళీ కలిసిమెలిసి ఉండేవాళ్ళు కూడా చాలామంది ఉండారు. కోపతాపాలు ఉంటాయి కానీ అంత దూరం తెచ్చుకోకూడదు. భార్యాభర్తల ప్రేమ అన్యోన్యత అలాగే ఉంటాయి, వాళ్ళకి పోవయ్యి. ఆ గొడవలు ప్రేమ వల్లే వస్తాయి వాళ్ళకి. అసలు వచ్చేది కూడా ప్రేమ వల్లే. ఎందుకంటే ఆ ప్రేమతో ఒకరి మీద ఒకరు ప్రేమ ఉంటుంది కదా. నువ్వు సర్దుకోవచ్చుగా ప్రేమ ఉంటే నీకు లేదులే అట్ట అనుకొని ఒకరికొకరు రెచ్చగొట్టుకొని చేతులారా కాపురాలు కూల్చుకుంటున్నారు. అలా చేస్తున్నారు. వాళ్ళ గురించి మనం ఆలోచిస్తున్నాము, కానీ అవతల వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేను అనుకున్నట్టే వాళ్ళు అనుకుంటున్నారా? నన్ను కలవాలనుకుంటున్నారా? ఎటు విడిపోయాం కదా, మళ్ళీ నాకెందుకు, నాకు ఇలా అవుతుంది, బాగుంది అని అనుకుంటున్నారా అనే ఆలోచనలో మనకు అన్ని ఆలోచనలు వాళ్ళ గురించి మనకు వస్తున్నాయి కదా. అలాంటి ఆలోచనలు నిజమా కాదా, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనే విషయాన్ని మనమండి. ఈ వీడియోని చూసేవాళ్ళు ఉండాలి. ఈ వీడియోని చూసేవాళ్ళు మధ్యలో అంటున్నాను అనుకోవద్దు. లైక్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసేవాళ్ళు సపోర్ట్ చేయండి. సాధారణంగా ఎవరైతే కనుక మన దగ్గర నుండి విడిపోయారో నిజంగా ప్రేమ ఉండొచ్చు, లవర్స్ విడిపోతున్నారు, చాలా క్లోజ్గా ఉంటారండి ఫ్రెండ్లు. ఆ ఫ్రెండ్లు కూడా విడిపోతారు. 10 సంవత్సరాల నుండి ఉన్న ఫ్రెండ్స్ కానీ విడిపోయి వాళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు, వాళ్ళు అసలు నా గురించి ఆలోచిస్తాడో వాడు అని అనుకోవటము, నాకు తెలియటం లేదే ఆలోచిస్తాడో లేదు అని అనుకోవటము. ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే మాటలు అనేవి అందరికీ వర్తిస్తాయి. ఏ మాట అయినా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన మనసులో ఒకరున్నారు, ఎప్పుడు మనమే ఆలోచిస్తాము. ఒక ఫ్రెండ్ గురించి కానీ ఆలోచిస్తున్నాము, తను చేసిన తప్పులన్నీ కూడా ఆలోచిస్తాము. కానీ ఈ కథలో చూడండి ఎలా వాళ్ళు ఆలోచిస్తున్నారో. వాళ్ళు ఆలోచనకి ఎంత శక్తి ఉంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామా. ఒకళ్ళు ఆలోచించే వాళ్ళు ఉన్నారు. ఒక ఊరు ఉందండి, అక్కడ 2 ఫ్రెండ్స్ అండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక ఊళ్ళో ఫ్రెండ్స్, ఇద్దరు బాగుండేవాళ్ళు ఇద్దరు. ఈ మాట అనగానే అమ్మాయి అబ్బాయి ఇదేంటి, వాళ్ళు ఎలా ఫ్రెండ్స్ అవుతారు, వాళ్ళు ఫ్రెండ్స్ ఎలా ఫ్రెండ్స్గా ఎలా ఉండగలరు అని అనుకుంటున్నారా? అలా అనుకోబాకండి. అనుకుంటున్నారు కదా, అలా ఏం కాదండి. వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్లానే ఉన్నారు. వీళ్ళు ఇంత క్లోజ్గా ఉన్నారు, వీళ్ళకి పెళ్లి చేద్దాము అని
పెద్దవాళ్ళు అనుకునేవాళ్ళు. కానీ వాళ్ళు మాత్రము మంచి ఫ్రెండ్స్‌లానే ఉండేవాళ్ళు. వాళ్ళని విడదీయాలని వాళ్ళు బాగుంటే చూడలేక చాలామంది అనుకునేవాళ్ళు. అలాంటి సమయాల్లోనే 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడిపోయారండి. ఒక్క చిన్న విషయం దగ్గర, డబ్బు దగ్గర ఎంత మంచి ఫ్రెండ్స్ అయినా డబ్బు దగ్గరికొచ్చేసరికి ఏదో ఒక సమస్యలు వస్తానే ఉంటాయి. ఎప్పుడైనా సరే డబ్బు విషయం దగ్గర ఎవరైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఎవ్వరి దగ్గర తీసుకోకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చేదే డబ్బు దగ్గర సమస్యలు. ఎవరైనా ఇస్తామన్నా కూడా ఆ డబ్బుని మనం తీసుకోకూడదు. తీసుకుంటే ఎన్ని ఇబ్బందులు వస్తాయి తెలుసా మీకు? ఇలా చేయటం కరెక్ట్ కాదా? ఇలా తీసుకోవటం అని ఆలోచించాలి. ఇలా తీసుకోవచ్చా లేదని ఒక్కసారి ఆలోచించుకోండి. అప్పుడే డబ్బుల విషయంలో గొడవలు రావు. డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. అందుకే ఆ డబ్బు వల్ల వీళ్ళు విడిపోతారు. అప్పుడు ఆ అబ్బాయి ఇద్దరు కూడా ఆ అమ్మాయి ఆలోచిస్తుంది. ఆ అబ్బాయి గురించి, అరే ఎంత మంచి ఫ్రెండ్ వాడు, ఎంత మంచి ఫ్రెండ్గా ఉండేవాడు, ఒక్కసారి కూడా నన్ను అసలు వదిలి ఉండేవాడే కాదు, చాలా సపోర్ట్గా ఉండేవాడు. ఒక్కసారి ఒంట్లో బాగోకపోతే ఎంత హడావిడి చేశాడు. అప్పటికప్పుడు స్కూల్ దగ్గరకు వచ్చి స్కూల్ నుంచి నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయి విడిపోయినాక కూడా రోజు లైఫ్లో కానీ ఎప్పుడు ఏది కావాలన్నా విడిపోయినాక కూడా వాళ్ళు అరుచుకున్నాక కూడా రోజు ఏం కావాలో ఎప్పుడు ఏది కావాలో వెంటనే తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇలాంటి వాడిని అనవసరంగా ఈ చిన్న విషయానికి అతనితో ఏంటి అంత గొడవ పడ్డాను, తను అలాంటి వాడు కాదు కదా, అసలు చాలా సంవత్సరాలు అయిపోయింది విడిపోయి, ఇంత పిచ్చి పొరపాటు చేశాను ఎందుకు నేను, అంత మంచి ఫ్రెండ్ని ఎందుకని ఇలా చేశాను, అట్ట తొందరపడి ఎందుకు అన్నాను, వాడు నా కోసం ఎంత కంగారు పడేవాడు, అంత మంచి ఫ్రెండ్ కదా, నాకు బాగోపోతే ఎంత కంగారు పడేవాడు, ఏం కావాలంటే తెచ్చేవాడు, అలాంటి వాడిని నేనే అన్న అనవసరంగా తొందరపడ్డా, నేనే అనకూడని మాటలు అన్నా అనే అమ్మాయి బాధపడుద్ది. అతను ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, నాలాంటి ఫ్రెండ్స్ ఇంకా ఎంతమంది వచ్చారో తనకి అని ఆ అమ్మాయి ఆలోచిస్తూ ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటామంటే ఇన్ని సంవత్సరాలు అయింది కదా ఇంకా గుర్తున్నామా, మర్చిపోయే ఉంటారు అని అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా ఫ్రెండ్షిప్ అనేది నిజాయితీగా ఉంటే, మన ప్రేమే నిజాయితీ అని అనుకుంటే, మన మాటలు పాజిటివ్గా ఆలోచించే మాటలు అయితే వాళ్ళని కూడా మన మాటలు స్పందింపజేస్తాయి. మనం మంచిగా ఆలోచిస్తాం. అరే చెడుగా ఆలోచించే విషయాలు వాళ్ళ దగ్గరకు పోవండి. అందుకే మంచిగా ఆలోచిస్తాం. మంచిగా ఉండేవాడు మళ్ళీ కలిస్తే బాగుండు అనుకుంటాం. అలాంటప్పుడు తథాస్తు దేవతలు సహాయం చేస్తారండి. నిజంగా ఆ మాటలు వాళ్ళని మార్చగలుగుతాయంట. మన మనసులో అనుకునే మాటలు వాళ్ళని మార్చగలుగుతాయంట. అటువంటి టైంలో వాళ్ళకి వినిపిస్తాయంట. వాళ్ళు ఎవరైనా కానీ, లవర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, విడిపోయిన వారు కానీ, ఎవరైనా సరే, ఎవరి దూరం చేసుకున్నారో మన మాటలకి అంత శక్తి ఉంటుందంట. అందుకే ఎప్పుడు మంచి మాటలే మాట్లాడాలి అని పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. అందువల్ల ఎవరైనా విడిపోయిన వాళ్ళు నన్ను ఇలా అన్నారు, అలా అన్నారు, వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదైనా జరగాలి, వాళ్ళు వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వాలి, నన్ను ఎంత బాధ పెట్టాడు, నాతో ఇంత గొడవ పడ్డాడు, అతనికి ఏదన్నా సరే అవ్వాలి, వాడు అట్టపోవాలి, వాడు ఇట్టపోవాలి, వాడు నాశనం అయిపోవాలి అని కొంతమంది ఇలా ఆలోచిస్తారు. ఎందుకంటే ఆ కోపంతో ఏమనుకుంటారో కూడా తెలియదు. దాన్ని వెళ్తా వస్తా ఉంటే వాడికి ఏదో ఒకటి తగలాల, ఏదో ఒకటి గుద్దుకోవాలా, వాడు యాక్సిడెంట్ అయిపోవాలా, వాడు నాశనం అయిపోవాలా, వాడు అట్టే ఆడవాలి అని అనుకునేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. చాలామంది ఉంటారండి అలా ఆలోచిస్తారు. ఇలాంటి ఆలోచనలు మీరు ఎవరికైతే కసితో కోపంతో అంటున్నారో, మీ ఆలోచనలు ఆవేశాలు వాళ్ళని ఏం చేయవు, వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళవు. వాళ్ళు ఏం చేసినా, ఎలాంటి తప్పు చేసినా సరే, మనం మాత్రం అంత ఘోరంగా అంత చెడుగా ఆలోచించకూడదు. అతను ఎందుకు అలా చేశాడో, అతనికి ఏం ప్రాబ్లం వచ్చిందో, అసలు మంచి ఏందా చెడు ఏందా అని ఆలోచించుకోకుండా నోటికి ఎదుస్తే అది వాగకూడదు. అతని పరిస్థితి ఏంటో అని మంచిగా ఆలోచించాలి. కానీ అతని తప్పు ఉన్నా సరే మనం అంత చెడ్డగా ఆలోచించకూడదు, వాడిని అనవసరంగా తిట్టకూడదు. అదే న్యాయం అండి. అటువంటి సమయంలో అతను తప్పు చేసినా కూడా అతన్ని మార్చే శక్తి మన మాటల్లోనే ఉంటుంది. శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. మనం అనుకునే మాట ఏదైనా సరే మన వరకు వస్తేనే మనకు మంచి చెడు అని నేర్పిస్తాయి. ఏమని నేర్పించాలి? ఎదుటి వారితో ఎప్పుడు ప్రేమగా ఉండు,
ప్రేమను పంచు అని. అందువల్ల మనం మాట్లాడిన మాటలన్నీ ఎదుటి వారికి వినపడాలి. మన మనసులో ఏమనుకుంటున్నామో అయ్యి ఎదుటి వారికి వినపడాలి. మంచి మాటలు. వాళ్ళు మన దగ్గరికి తిరిగి రావాలి. మన గురించి కూడా వాళ్ళు మంచిగా ఆలోచించాలి. వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ బాగుండాలి. మన దగ్గరికి తిరిగి వస్తే సంతోషమే మనకి. నేను ఎదురు చూస్తూ ఉన్నాను. అలా కాదు, అతనేమన్నా సరే సంతోషంగా ఉన్నాడా, సంతోషంగా ఉన్నా కూడా సంతోషించాలి. మనల్ని ఎవరైనా తిట్టిన వాళ్ళైనా సరే, మనల్ని ఎవరైనా అన్నోళ్ళైనా సరే, ఎవరైనా సరే అందరూ బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనసులో అనుకోవాలి ఎప్పుడు. అంతేగాని ఎంత మాట పడితే అంత మాట అనకూడదు. అతను ఎక్కడున్నా బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని మనం కోరుకోవాలి. అప్పుడే వాళ్ళు కూడా మన గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు కూడా మనము ఎలా ఆలోచిస్తామో వాళ్ళు మన గురించి అలాగే ఆలోచిస్తారు. తను ఏం చేస్తుందో, ఎలా ఉందో, తను ఎక్కడుందో మాట్లాడాలని ఉంది, నాకేంటో ఆ టైంలో అలా కోపం వచ్చింది, తను చాలా మంచిది అనుకుంటారు. రెండు వైపుల నుంచి మనం ఆలోచించాలి. అప్పుడే నిజంగా ఎలాంటి వారైనా, ఎంత తప్పు చేసిన వాళ్ళైనా ఇక ఎప్పుడు తనని కలవకూడదు అని అనుకునే వాళ్ళకైనా సరే మనం మాట్లాడే పాజిటివ్ విషయాలే వాళ్ళని స్పందింపజేస్తాయి. వాళ్ళే తిరిగి వస్తారు. భార్యాభర్తలు ఎంత గొడవలు పడి విడిపోయినా వాళ్ళు కొట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు, తిట్టుకున్న వాళ్ళు కూడా ఉంటారు, వీడాకుల దాకా వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు. మళ్ళీ కలిశారండి, మళ్ళీ కలుసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మా ఆయన నాకు కావాలి, నా పిల్లల కోసమే నేను బ్రతుకుతున్నాను, కష్టపడుతున్నాను, నా భర్త నాకు కావాలి అని చెప్పి తెలుసుకుంటారు. ఎక్కడన్నా సంతోషంగా ఉండాలి నా భర్త, నా తప్పు ఏం లేదు, నాకు దూరంగా ఉంటేనే అతనికి సంతోషం, అయితే సంతోషంగానే ఉండాలి, నా భర్త బాగుండాలి, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి ఒక ఆవిడ ఉందండి అనుకుంటుందట. ఒక ఆవిడ భర్తకి ఇష్టం లేక వెళ్ళిపోయాడంట. తను ఎక్కడైనా ఉండని, సంతోషంగా ఉండాలి అని చెప్పి వదిలేసిందంట. పట్టించుకోవటం మానేసింది. తను పని చేసుకొని పిల్లల్ని బతికించుకుంటుంది. అలాంటి సమయంలో ఎప్పుడైనా సరే అతను సంతోషంగా ఉండకూడదు అని నెగిటివ్గా ఆలోచించకుండా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా తిరిగి వస్తారండి. వాళ్ళు బాగుండాలని అనుకుంటే వాళ్ళ మనసు మారి వాళ్ళే తిరిగి వస్తారు. మన గురించి మంచిగా ఆలోచించే శక్తి వాళ్ళకి కూడా కల్పిస్తుందండి ఈ విశ్వము. ఇది అక్షరాల నిజం. ఇలానే ఆలోచిస్తారు ఎదుటి వాళ్ళు కూడా. అందుకే మనం ఎప్పుడూ పాజిటివ్గా ఉంటే వాళ్ళు కూడా మన గురించి ఆలోచించుకొని వస్తారు. వాళ్ళు కూడా అలాగే ఆలోచిస్తారు మన గురించి. వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, ఖచ్చితంగా మన మీద తప్పు లేకుండా ఉంటే, మనకి నిజంగా ప్రేమ ఉంటే తప్పకుండా వాళ్ళు ఎక్కడున్నా తిరిగి వస్తారండి అనే నమ్మకంతో ఉండాలి. నిజమా కాదా అనేది మీరు ఈ వీడియో చూశారు కదా, ఈ మాటలని కరెక్టా కాదా అనేది మీరు కామెంట్లో చెప్పండి. ఇదండి ఈరోజు వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.